ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా అసలు మీకు? ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తెలియని పాపాలన్నీ కూడా మేము మోయాలా, చేయని తప్పులు మేము మోయాలా. ఎవరు చేయించినారు ఈ పని తెలుసా మీకు? ఈ గ్రామం బాగుపడుతుంటే చూసి కళ్ళు ఓరవలేక తప్పుడు పనులు చేయించింది శిల్పా చక్రపాణి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి, దాని ప్రూఫ్ కూడా ఇస్తాయి. కానీ పైకి నాటకాలు, విధ్వంసమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఆ లాయర్ ఎవరినైనా మీ ఊరే కదా, చూడండి ఎవరుతున్నాడు ఆయన. ఈ కేసు వేసిన ఆయన లాయరు మీ ఊరే, యా పార్టీ నాయకులతో ఉన్నాడో ఒకసారి చూసుకోండి. చక్రపాణి రెడ్డి 40,000 గెలిపించారు మన నియోజకవర్గం నుంచి. ఏం మంచి కార్యక్రమాలు చేశాడు చెప్పండి. 5 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఏం చేశారు మన నియోజకవర్గం? మీ ఊరికి ఏం చేశాడు చెప్పండి. సున్నిపేట గ్రామానికి ఏం చేశాడు అడగండి. ఏం చేశాడు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలలో నేను చేశాను అని చెప్పుకుంటాను. పుట్టా రాజశేఖర రెడ్డి శాసనసభ్యుడు ముఖ్యమంత్రి దగ్గరికి అధికారులు, ఆనాడున్న కలెక్టర్లు, ఆనాడున్న అధికారులు, ఆనాడున్న సెక్రటరీ, ఆనాడున్న మంత్రుల దగ్గరికి తిరిగి చెప్పులు అరిగిపోయే దాకా ఒక సమయంలో నాకు విసుగొచ్చి నాకు ఈ పదవి అవసరమా, ఇంతమంది కాలు పట్టుకోవాలా అనే బాధ కూడా కలిగింది నాకు. ఎందుకో మీకు పట్టాలు ఇప్పించే విషయంలో మీకు ఇవన్నీ తెలియవు, తెలిసినా పట్టనట్టుంటారు కొంతమంది. అది నా బాధ. ఇన్ని కష్టాలు పడి మీకు పట్టాలు తెచ్చి ఇచ్చినాం. ఈరోజు అదే మిమ్మల్ని కాపాడుతుంది, గుర్తుపెట్టుకోండి. అదే కాపాడుతుంది. మీకంటూ ఒక హక్కు కల్పించి మిమ్మల్ని మీరు నిలబడేటట్టు ఇంకొకరు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించకుండా చేసి పెడితే నెత్తిన చేయబెట్టి ముద్దులు పెడతాం, దోపున వాడు అవతల కుద్దడం వేసి. నిన్న మాట్లాడుతున్నాడు పాపం ఆ దొరప్ప, ఏం మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు అవుని నేను కూడా ప్రభుత్వంలో ఉన్నానే, నేను ఎంత మటుకు చెలికినా, ఎంత మటుకు మంచి పనులు చేసినా, ఎన్ని చేసినా అనేది ఉండాలి కదా. ఎవడో మంది పుట్టి నా కూడా ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటే ఎవడిస్తాడమ్మా? మాట్లాడితే నా డబ్బులు ఖర్చు పెడతా, మళ్ళీ ఏమంటే నా డబ్బులు అయిపోయినాయి, నా జోలు ఖాళీ. ఆడ ఖర్చు పెట్టినాడు, ఎందుకు ఖాళీ చేసుకున్నాడు? మీ ఊరల్లో పైప్ లైన్ వేయించినాడా సొంతంగా? లేకపోతే మీ ఊర్లో అన్ని రోడ్లు వేయించాడా? లేకపోతే మీకు అందరికి ఇల్లు కట్టించాడా? ఎందుకు అయిపోయినాయి డబ్బులు? ఏమిటికి పెట్టావు నీ నియోజకవర్గంలో? అన్ని మనం చేసే పనులు ఆయన చేసేందుకు ఫోటోలు సార్ చూపిస్తా. ఎలక్షన్లప్పుడు కూడా చూపించిన. 25 సంవత్సరాల నుంచి మేము ఈ ఊరు బాగుపడాలి, మీరు ఓటేడు కదా, ఎందుకు బాగుండాలనేది ఎప్పుడు ఏ రోజు ఆలోచన చేయాలి. మనం కష్టం చేద్దాం, పని చేద్దాం, ప్రజల్లో ప్రేమతో మార్పు తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ డబ్బులు ఇచ్చో లేకపోతే నోటు ఇచ్చో అప్పటికప్పుడు టెంపరీగా చూపించో, నీళ్లు తోలిన ట్రాక్టర్లు పెట్టి ఇటువైన వాళ్ళకి ట్రాక్టర్లు గడిపా. నాకు నిన్న విచిత్రం నవ్వు వస్తుంది. ఈ ఊళ్ళో సెత్తు తెప్పించిన, ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలిన, సీరియల్ లేకుంటే సీరియల్ కూడా ఇప్పించిన. ఇంత దరిద్రమా? ఏమయ్యా మన కుటుంబాల ఆడవాళ్ళంతా వాళ్ళు ఇచ్చే సీరియల్ కట్టుకుంటున్నారా? ఏమా చెప్పాలా? మీ కష్టంతో మీరు కొనుక్కునేటివే, లేకపోతే చక్రపాణి ఇచ్చే సీరియల్ కట్టుకుంటారు రోజు. ఇంత దరిద్రపు నాయకులు ఒక పార్టీకి ఏం మాట్లాడాలని కూడా తెలియదు. నిన్న ఏం చెప్తాడు? ఆయన చేసే ప్రయత్నాలలో చేస్తాడు. చేయించిందే దరిద్రులా మీరు మీ పార్టీ. ఇదంతా అండర్ గ్రౌండ్ కుట్ర. ఇది చక్రపాణి రెడ్డి, ఆ లాయరు, ఇంకా పైన ఉన్న నాయకులు, ఫోటోలు ఉన్నారు పైన, ఇంకా చాలా మంది కలిసి కుట్రవన్నీ నియోజకవర్గం బాగుపడుతుంటే బాగుపడకూడదు. ఇది ప్రజలను డైవర్ట్ చేయాలి. సంతోషంగా ఉన్నారు ఈరోజు మీరు రోడ్లు వేస్తే, రేపు నీళ్ళు ఇస్తాం, ఇంటింటికి కుళాయి మండలి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. రోజు నీళ్ళు ఒక్కటి చేస్తాం, చూస్తూ ఉండండి మీరు. ఇవన్నీ వాళ్ళకి నచ్చవు. ప్రభుత్వంతో సమస్య ఉంటే ఈ పాటికి కొట్లాడేవన్నీ సరి చేసి ఉండేవాళ్ళు. ఇది కోర్టుతో వ్యవహారం అన్నప్పుడు కొంచెం పద్ధతిగానే మనం చేసుకొని దాంట్లోంచి బయటపడి ప్రభుత్వం తరఫు నుంచి మళ్ళీ మీకు శాశ్వతంగా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది, మేము తీసుకున్నాము. ఆ పని చేసి పెడతాను, మీరు ధైర్యంగా ఉండండి. ఇది ఆల్రెడీ కోర్టు నుంచి వస్తూనే మన నంద్యాల జిల్లా ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ ఉన్న రోజు నేను కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను. ఆయన ఒకటే చెప్పినాడు, మీరు ప్రొసీజర్స్ అన్ని పూర్తి చేయండి, మిగతావి ప్రజలకు మనం ఎట్టి చేయాలో అవన్నీ కూడా మనం న్యాయం చేద్దామని చెప్పడం జరిగింది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం. ఈ బెదిరించే నా కొడుకులు ఇవ్వడం చూస్తున్నాను. మీరు ఎవరికి ఏం భయపడాల్సిన పని లేదమ్మా. మీరు ఒక్కరు కూడా ఈ ఊరు విడిచిపెట్టిపోయే ప్రసక్తే లేదు. నాకు మర్చిపోండి. నేనేదో సపోర్ట్ల కోసమో కేకల కోసమో చెప్పడంలా. నాకు సపోర్ట్లు కొట్టమని అడిగేవని కాదు, నన్ను పొగడమని అడిగేవని కాదు. నిన్న ఆయన మీటింగ్లో మాట్లాడుతుంటే ఏం సపోర్టే కొట్టరా నాకు అని అడిగాడు. ఎవరు పొగడడం లేదని. ఒక ఆయన కావాలంటే నాయరెడ్డి నన్ను కూడా వినిపిస్తుంది.
ఈయనకి పొద్దున సపోర్ట్లు కావాలి, పొగడ్తలు కావాలి, వేరే పని లేదని ఆమె అంటుంది. ఎవరు వాళ్ళ కార్యకర్తలే, అందరికి షేర్ చేస్తాం లేదు. ఇటువంటి వాళ్ళు మనకు నాయకులు. మీకు వీళ్ళు ఏదో పొడుస్తారంటే శిస్తారంటే ఊరికంత మేలు చేస్తారు. 151 సీట్లు ప్రజలు మీకు ఎంతో నమ్మకం పెట్టుకొని ఇస్తే 11 వండుకునే. ఎందుకు? ఒక్కసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే చెప్పదు అది. నేను ఎన్ని తప్పులు చేసిన సామి ప్రజలు ఇంత తిరస్కరించారు చెప్తుండే. పాపం ప్రతిభాలు చెప్తున్నాడు 50,000 మెజార్టీ తక్కువ వస్తే రాజకీయ సన్యాసం చెప్పినాడా లేదా? మళ్ళీ ఎందుకు వస్తున్నాడు నియోజకవర్గంలోకి రాజకీయ సన్యాసం తీసుకోకుండా? సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వస్తున్నావు? అంట మాకు కమిషన్లు అంట. పాపం బుడ్డారెడ్డి కుటుంబం సంపాదించింటే ఇప్పుడు సొంత ఆఫీసు లేదు, నాకు ఇప్పటికి కూడా లేదు. ఎట్లా చేస్తున్నావు రాజకీయం? ప్రజలు అధ్వానం చేస్తున్నారు. తిప్పడా నీళ్ళకి అడ్డంగా సంపాదించి డబ్బులతో రాజకీయం చేయడం లేదు. అన్ని అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధమే. అలా ఒకటి చెప్తాడు పాపం, ఇటువంటి మనిషిని పోగొట్టుకోకూడదు. ఎవరు మన ఊరు చదువుకుని ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు చూడు, ఏం పేరు, జేడి లక్ష్మీనారాయణ గారు. ఈయన క్యారెక్టర్ గురించి విన్నాడట. పాపం ప్రపంచం ఏడలేదు ఇచ్చాడు క్యారెక్టర్. దరిద్రపు నాయన అసలు క్యారెక్టర్ చూడలే ఆ జేడి లక్ష్మీనారాయణ. సూసిటీ నాకు చెప్తూ కొట్టింది ఇప్పుడు. ఇటువంటి మనిషి పార్టీలకు సంబంధం లేదు, మహానుభావుడు, గొప్పవాడు. అదే ఆ శ్రీశైలం ఇల్లు కట్టేట్టుంటుంది గాల్లో. శ్రీశైలం ఊర్లో ఏం చెప్పినాడు, మళ్ళీ మీ ఊర్లో నిన్న కూడా చెప్పినాడు, మీరేం ఆధారపడక నేను చూసుకుంటా, అన్ని కట్టి పడేస్తా, మొత్తం నేనే ఖర్చు పెట్టుకుంటా, సుప్రీంకోర్టు ఏం చూసుకుంటా. ఏటికి నీకు? చేసింది నువ్వు, చేయించింది నువ్వు. అప్పుడు పని ఇది గుర్తుపెట్టుకోండమ్మా. నేనేం ఊరిక ఆధారాలు లేకుండా ఎప్పుడు కూడా మాట్లాడడం. ప్రతిపక్షం ఉంది కదా, వాళ్ళు ఏదో ఒకటి నింద వేయాలనేది కాదు, చేయించింది వాళ్ళు అని మీరు ఎవరు అధైర్యపడకండి. కోర్టుకి ఎట్లా రిప్లై ఇవ్వాలనో కలెక్టర్ గారు అవన్నీ ప్రిపేర్ చేస్తారు. మీరు కూడా చెప్పినట్లు దయచేసి నోటీసు తీసుకోండి. మీరు ఏం భయపడాల్సిన పనిలే. పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చారన్నా, అరే నీ పట్టా ఉందా లేదని వాళ్ళకి తెలియాలి కదా. కోర్టుకు తెలియద్దా? నాకు తెలుసు ఇచ్చినది, కోర్టుకి ఏం తెలుసు? కోర్టుకు రేపు సమాధానం ఇవ్వాలి కదా. మీరు ఇస్తానది బుడ్డ రాజశేఖర రెడ్డికి, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకో, కలెక్టర్ గారికో కాదు. రేపు కోర్టుకు మనం రిప్లై ఇవ్వాలా. కోర్టుకు రిప్లై ఇవ్వాలంటే ఒక ఎవిడెన్స్ మనం చూపాలా కోర్టుకు. కేవలం ఇప్పటి వరకు ఒక 500 మాత్రమే నోటీస్ తీసుకొని దానికి రిప్లై ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎందుకు ఇలా? అమ్మ దయచేసి మీరు 3 రోజులు ఇచ్చారు, నా రిక్వెస్ట్ ఇంకో 10 రోజులు ఇవ్వండి. ఎందుకంటే పాపం ఊర్లలో చాలా మంది పొద్దున్న లేసి పనులు చేసుకొని బతుకుతున్నాం. ఎక్కడికైనా పోయి బతకాలా, లేదంటే దేవస్థానం బతకాలి. పొద్దున్న పోతారు, రాత్రికి వస్తారు పాపం మా వాళ్ళు. ఒక్కొక్కసారి ఇంటికాడ లేకపోవచ్చు. సో ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ కూడా ఇవ్వండి. ఏమ్మా? ఓకే, సరే. మిగతా మళ్ళీ నేను మాట్లాడతానులే. మీరు దయచేసి, మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు, సంఘాల నాయకులు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, మీరు ఉన్నారు, మన ఎన్డీఏ కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అందరూ తిరుగుతారు. మీరు నిర్లక్ష్యం వహించాలి. తర్వాత ఎవరి మీదనో బాధపడితే లాభం లేదు. ఇటువంటి మీకు సమస్యలు వస్తాయని నేను మొదటిసారి ఎమ్మెల్యే కాక ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. మీకు సమస్యలు కాదు వచ్చేది, వచ్చేతోళ్ళకి వస్తాయి. మీకు రావు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావు, వాళ్ళకు కూడా రావు, వచ్చే వాళ్ళకు వస్తాయి. ఆ దరిద్రులే మిమ్మల్ని భయపిస్తుండేది. తప్పుడు చేసిన న్యాయం అంటే ఒక్కొక్కడు 5 ఆస్తులు 10 ఆస్తులు అవునా పెట్టుకొని నిన్ను కామన్గా నిన్ను భయపిస్తాను. నీళ్ళుగా బుడ్డరాజు తీసేసా, కలెక్టర్ తీసేసా, చంద్రబాబు తీసేసా, పవన్ కళ్యాణ్ తీసేసా. గతంలో ఏం చెప్పారమ్మా? ఇల్లు నువ్వు పట్టాలు ఇచ్చినప్పుడు దొంగ పట్టాలని చెప్పినారు లేదా? మనస్ఫూర్తిగా చెప్పండి. మళ్ళీ తేండి, ఇప్పుడు అన్ని ఇచ్చేయండి, నాకు ఎనికి మొత్తం ఇచ్చేయండి. ఏంటమ్మా దొంగ పట్టాలి కదా అవి? బా మీరు కూడా విలేకరులకు కూడా ఇచ్చినాము, ఇచ్చేయండి, అందరు ఇచ్చేయండి అన్న నాకు ఎనికి. ఇంకా కోర్టుకు పోయి పోరాడండి. బుద్ధి ఉండాలి కొంచెం. దరిద్రం నాకు వాళ్ళకు కూడా వైఎస్ఆర్ పార్టీలు వాళ్ళని కూడా ఇచ్చేవాళ్ళు అనాలి చెప్పింది. ఇవన్నీ చక్రపాణితో సహా చెప్పారు దొంగ పట్టాలని. అయ్యా ఒక ప్రభుత్వము ఒక జీవో తెచ్చి ఒక కలెక్టర్ ద్వారా ఆర్డర్స్ వచ్చి తహసీల్దార్ సంతకం చేసి కాగితం ఇస్తే దొంగదా? అబ్బాబా వద్దు, మీ దగ్గర ఉండకూడదు, దొంగది కదా. ఇటువంటి తప్పుడు కూతలు కూస్తే మీరు నమ్ముతారు. ఇప్పుడు అదే మిమ్మల్ని ఈరోజు కాపాడేది. ఆ రోజు మేము ఇచ్చే దొంగ పట్టారే మిమ్మల్ని కాపాడేది. కరెక్టేనా? దరిద్రపు నాయలు మాట్లాడిపోతారు. మైకులు ఉండే కదా, 4 మీడియా వాళ్ళు ఉన్నారు కదా, 2 బొంగులు పట్టుకున్నారు కదా అని చెప్పేసి బుద్ధి ఉన్నట్టు మాట్లాడితే కుదురుతాయా?
మిమ్మల్ని ఎవడైతే బెదిరిస్తాడో ఆ నాయన లిస్టులో తయారు చేసిన ఏం ఊగిడిచిపెట్టాలి ఎవరిని, వాళ్ళని మాత్రం ఎవరిని ఇచ్చిపెట్టాను. లాడ్జీలు కట్టుకుంటా ఉంటే 25 లక్షలు నాకు కమిషన్ ఇస్తే పర్మిషన్ ఇస్తానంట. దాంతోనే బతుకున్నాం వాళ్ళ పాపం. నేను మళ్ళీ ఇచ్చితే వాళ్ళ వల్ల లాడ్జీలు ఇప్పటికి పూర్తి కావాలి కదా. ఎందుకు ఆయన వాడు ఇచ్చితే పర్మిషన్ ఇస్తా కదా ఇప్పటికే. ఎందుకు ఆయన ఎంతమంది తెలుసు దాంట్లో లాడ్జీలు కట్టే వాళ్ళ దాంట్లో 7 మంది వైఎస్ఆర్ పార్టీలు. ఎవరిదే భూమి? నీకు ఒక 100 గజాలు ఇస్తేనే అది పోతుందనే టెన్షన్ వాడికి వస్తున్నావే. వాడు ఎకరాలు ఆక్రమించేసేసి లాడ్జీలు కడతాడు. చూసుకుంటున్నా నేను సినిమా చూసుకుంటున్నా. ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళు గతంలోనే పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళు కట్టుకున్నారు. వీడు లేనివాడు అడ్డంగా కట్టిపడాడు. ఒకవేళ ఎకరాలు ఆక్రమించారు, ఆ నాయనలను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అలా గుర్తుపెట్టుకోండి. చక్రపాణి రెడ్డి కాదు కదా వాళ్ళ నాయన కదా, జగన్మోహన్ రెడ్డి రమ్మను చూస్తా. చెప్పాడు కదా ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తాడంట, కాకుంటే బ్రహ్మాస్త్రం చేస్తాడంట. ఎవరో బ్రహ్మాస్త్రం అంటే జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదాలు కట్టుకొని తిరిగినప్పుడు బుద్ధి లేని ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చాడు పాపం ప్రజల కోసం. ఇక ప్రభుత్వం ఉన్నప్పుడు రాకూడదు. జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఈ రిటైర్డ్ జీవో 21 సరి చేయకూడదు. ఎందుకు చేయలే? ఏం మాట్లాడరేమి? మాట్లాడాలంటే ధైర్యం లేదు. నాకు ధైర్యం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. వాళ్ళకి దొంగ కూతురు పోయాను నేను. కోర్టు పోదు, సుప్రీంకోర్టు. నువ్వు ఏమిచ్చింది దరిద్రుడా? నువ్వు కోర్టు 208 ఎకరాల భూమి నేను ఎన్నికి తీసుకుపోయినానంట. ఈ మినాయిందే ఎవరిది భూమి? ప్రభుత్వాన్ని 3000 కుటుంబాలకు మనం పట్టాలు ఇచ్చినప్పుడు అన్ని విభాగాలలో, అన్ని ప్రాంతాల్లో, ఈస్టర్న్ కాలనీ, వెస్టర్న్ కాలనీ, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల డాటెడ్ చేసి ఏ స్థలాలు మీకు ఇస్తున్నాము అనేది తెచ్చే జీవో తెచ్చినాం. ఎవరు ఏ ఇంట్లో ఉన్నారో లోయర్ టైర్ క్వార్టర్స్ అవునా పడిపోయే పరిస్థితుల్లో మీరు రిపేర్లు చేసుకొని మీరు ఖర్చు పెట్టుకొని ఉన్నదానికే ఈ పట్టా ఇచ్చినాం. గుర్తుపెట్టుకోండి. హయ్యర్ క్వార్టర్స్ వాళ్ళకి ఇవ్వలేదు. ఈ రకంగా చేసినాం. ఇక్కడ తిక్కశాస్త్రం జరుగుతాయి నాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళకు మంచి చేసేది రాదు కదా, పాడు చేసేది వీళ్ళకి వచ్చేది. ఇచ్చిన 5 ఏళ్ళు అవకాశం సర్వనాశనం చేసేసిన. మళ్ళీ నేను ఎవడో ఫోన్ చేసినాట కాంట్రాక్టర్ మన గవర్నమెంట్ వచ్చినాక 2 కోట్ల పనికి 30% అంట. ఎంత? ఆయనకు ఫోన్ చేసినాయంట పాపం. ఎవడో కాంట్రాక్టర్ నాకు కూడా తెలియదు. మళ్ళీ సార్ ఏదో ఒకటి ఇస్తలేదు సార్ పని చేస్తాను. ఆయన అంటే నేను ఎమ్మెల్యే అనుకున్నానంట. ఆయన ఎమ్మెల్యే అనుకో ఆయనకు ఫోన్ చేసినాడు. నాకు చేయలేదప్ప. చేస్తే ఎంత ఇస్తావు చెప్పుకోండి అంటే నా కథ కనుక నీకు చెప్పు సార్ అని అంటే 30% ఇవ్వండి అంటే. ఎంత? 2 కోట్ల పనికి 30% వాడు పని చేస్తాడు ఇచ్చేది. ఇట్లాంటి దరిద్రపు శాస్త్రాలలో మీరు చేసినారు కాబట్టి అలవాట్లు దీపుండేది. అవి చేసినారు కాబట్టి వచ్చిన కంపెనీలన్నీ రాష్ట్రంలో ఎన్నికి పోయినాయి. ఇట్లా పర్సెంటేజ్లు అడిగే ఆ 30%, 40%, లేకపోతే ఫ్యాక్టరీలో సగం భాగమి, నీ ఇండస్ట్రీలో భాగమి, నీ కంపెనీలో భాగమి అడిగినందుకే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. నీకుండే ఆ దరిద్రపు అలవాటు, మాకుండా దరిద్రుడా యాని చెప్తే నా కొడుకు నువ్వు నన్ను మాట్లాడుతుంది కదా. ఎవరు చెప్పండి? చక్రపాణిది. చక్రపాణిది ఎవరమ్మా? దయచేసి ఇప్పుడైనా చెప్పారు తల్లి. ఊరు తెలుదు, పేరు తెలుదు, ఓట్లేస్తారు. మనం కడుపులో కాలుతుంది, మాకు కూడా బాధ ఉంటుంది. పని చేసేవానికి ఎప్పుడు కూడా అడిగే మీరు ఎట్లా మమ్మల్ని అడిగే హక్కు ఉంటుందో మాకు కూడా ఉంటుంది అనే హక్కు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము పని చేస్తాం. మీలాగా తప్పు నా కొడుకులం కాదు. ఈరోజు సీఎంఆర్ఎఫ్ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గానికి రానంత డబ్బు తీసుకొస్తా ఉన్నా. ప్రతి నెల దగ్గర ₹1 కోటి మన నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకొస్తా ఉన్నా. ఎప్పుడైనా ఇచ్చినాడా? 5 ఏళ్ళు కలిపిలే దరిద్రుడు. వాళ్ళు నన్ను మాట్లాడతాడు. ఎన్ని జీవోలు నడిచినాయి? చునిపేట గ్రామ పంచాయతీ చేసేసినాం, అయిపోయి 9. ఏం ఎలక్షన్లు ఎందుకు జరపాలా? ఏం ఊర్లో వాళ్ళు మీరు ఎందుకు అడగాలి ఎలక్షన్ జరపమని? ఎందుకు అడగారు? గ్రామ పంచాయతీ లేనందుకు ఈరోజు మనకు రావాల్సిన ఫండ్స్ రావడం లేదు. ఊరికి చెత్త ఎత్తేయాలంటే డబ్బులు లేవు, ఒక బోర్ రిపేర్ చేయాలంటే డబ్బులు లేవు, ఒక లైట్ వేయాలంటే డబ్బులు లేవు. ఎందుకు జరపలేదు ఎలక్షన్లు? అటంటే జీవో తెచ్చిన ఏ కాగితాలు బోసుకొక్క కాగితాలు పొద్దున సాయంత్రం నేను 150 కాగితాలు తెచ్చేటాడు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు జరపాలనా లేదా దీనికి స్పెషల్ స్టేటస్ ఇద్దామా? ఎందుకంటే దేవస్థానం పరిధి కాబట్టి, దేవస్థానం ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరగాలన్నా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరగాలన్నా దేవస్థానం అభివృద్ధితో పాటు మన సున్నిపేట గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి.
చేస్తే ఇక్కడ ఉన్న యువతకు ఇక్కడ ఉన్న ప్రజలకు కొంత ఉపాధి దొరుకుతుంది అని మంచి ఆలోచనతో దూరదృష్టితో ఉన్నాడు ఆయన. గ్రామ పంచాయతీ చేస్తే ఏంటి, స్పెషల్ అంటే ఎలక్షన్లు జరిపితే ఏంటి, స్పెషల్ స్టేటస్ ఈ గ్రామానికి ఇచ్చి ఫండ్స్ అదనంగా ఇచ్చి ఏ రకంగా దీన్ని డెవలప్ చేయాలి ఆయన రకరకాలుగా మన ఒక్క ఊరు గురించి ఆలోచన చేస్తున్నాడు. అది ముఖ్యమంత్రి అంటే. వాస్తవంగా ఎమ్మెల్యేగా మనం చేయాలా, ఇది మన నియోజకవర్గం, ప్రజలు మనల్ని గెలిపించినారు, నేను ఇవన్నీ ఆలోచన చేసి చెప్పాలి. నాకంటే ఎక్కువ ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఇది ఒక నాయకుని లక్షణం. అర్థాలు కట్టుకొని తిరిగే ప్రభుత్వం ఉన్నాను. ఇప్పుడు బ్రహ్మాస్త్రాలు తెచ్చారంట. ఏంటికో నేను ఎవరి మీద వదిలినీకినైనా మళ్ళా చేతులు పెట్టి ముద్దులు పెట్టి మోసం చేయనికా. పొరపాటున మోసపోయారు, పోతారు, పోయేది మీరే. గుడ్డ రాజశేఖరెడ్డికి ఏం కాదు, చక్రపాణికి ఏం కాదు, గుర్తుపెట్టుకోరు. దెబ్బ తినేది మీరు. మంచి వాళ్ళని పోగొట్టుకుంటే దెబ్బ తినేది మీరే. ఒక్కసారి ఓడిపోతున్నా అంత బాధపా. నేను 5 ఎలక్షన్లు పోటీ చేసిన మళ్ళీ మీరు గెలిపించింది 2 సార్లు. అలాగే ఈ ఊర్లో నాకేం మెజార్టీ రాలే. మళ్ళీ ఎందుకు చేయాలి మీకు పనులు? నేను చెప్పండి, అడుగుతున్నా కదా, నాకు కూడా చెప్పరు. ఏం మౌనంగా ఉన్నారు? ఎవరికన్నా నీకు ధైర్యం ఉంది అడిగా నాకు గౌరవం ఉన్నాడా? నేను అడుగుతా, ఎందుకంటే నేను పని చేస్తాను, నాకు ఆ తేడా లేదు. నీకుందేమో, నాకు లేదు. ఇది నా ఊరు, నా ప్రజలు. ఒక ఊర్లో ఓటు రావచ్చు, ఒక ఊర్లో రాకపోవచ్చు. ఇంకా పని చేయాలి వాళ్ళకి, ఇంకా పని చేయాలని పనిచేస్తాను. అట్లా తపన పడతాను నేను. దేవస్థానంలో పొద్దులు వేసి దర్శనాలు చేపించి నేను కోట్లు సంపాదిస్తున్నాను పని. నాకు అదే పని పాపం. శ్రీశైలం దేవస్థానంలో దర్శనాలు చేపించి నా మనసులంతా పెట్టి రోజు కోట్లు వసూలు చేస్తున్నాను. రే దరిద్రం కర్మ నా కొడుక. మా ఇంటి దేవుడు రా శివయ్య. శివయ్య దగ్గర నేను తప్పులు చేస్తానా? తప్పుడు నాయాలు కాబట్టి, తప్పుడు ఆలోచనలు కాబట్టి, తప్పుడు మార్గాల్లో, వక్ర మార్గాల్లో డబ్బులు సంపాదిస్తావు కాబట్టి నీకు వస్తాయి అక్కడ అన్ని బుద్ధులు. నా కార్యకర్త బతకడానికి నేను ఎందుకు ఉపయోగపడతా? వీళ్ళకి మునవపిని కాదు నేను. ఈ ఊర్లో ఇప్పుడు 15 కోట్ల పనులు ఇస్తే మొత్తం నా కార్యకర్త చేయండి, కానీ క్వాలిటీ పని చేయండి. క్వాలిటీ కానీ పని చేయండి, పనులు చేసుకోండి. ఎందుకు భయం నాకు? తప్పుడు పని చేస్తారా వాళ్ళు? ఏమైనా రోడ్డు వేయకుండా బిల్లు చేసుకుంటున్నారా? వీళ్ళకి భయపడమని కాదు నేను. చేసా అంటే చేశా అని చెప్తే, చేస్తా అంటే కూడా చేస్తా. అది కూడా ఉంది. నువ్వేం దిగలేవు. ఒక్కసారి నిజంగా ఎందుకు లేకపోతున్నా ఈయన కొడుకు పాప ఎలక్షన్ ముందు చాలా మాట్లాడిపోయినాడు, తొడలు కొట్టేడు, ఏడున్నాడు వాడు. మన రావచ్చు కదా ఇప్పుడు. నేనుండా ఎడవేరు ఇప్పుడు ఏడున్నాడు కూడా ఉంది కదా. నువ్వేంది నీ సంసారం అంతా రా స్వామి చూసుకుంటా కానీ. తప్పున్నా 2 నెలల్లో అడ్రస్ లేను అంతే. వాళ్ళు 3 నెలలకు 4 నెలలకు రావడం, మీరు సత్యనారాయణ బతికేరారు కూడా అవసరం లేదు వాళ్ళకి. ఇవన్నీ ఈరోజు చెప్పాలనే మీది ఈ సమావేశం ఏర్పాటు చేసాం. మన ఊరు ఎంత మంచి పనులు చేయగలమో అన్నీ చేసి పెడతాను, గుర్తుపెట్టుకోండి. నాకు మించినది కూడా కొంత ముందడుగేస్తాను. ఎందుకంటే మంచి అధికారులు ఉన్నారు, మంచి నాయకత్వం ఉంది, ప్రజలకు సేవ చేయాలని నాయకత్వం, వాళ్ళకి సేవ్ చేయాలని నాయకత్వం కాదు. మళ్ళీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ 10 కోట్లు శాంక్షన్ అయింది. కొత్త మోటార్లు వేస్తాం, పైప్ లైన్ తప్పకుండా చేస్తాం, అన్నిటికీ అనుసంధానం, ఫిల్టర్ బెడ్స్ అన్నీ చేపిస్తున్నాం. ఇది కాకుండా ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టెడ్ లైన్ని ఇవన్నీ చేయిస్తున్నాం. ఇది కాకుండా కింది నుంచే మళ్ళీ కొత్త స్కీమ్ ఒకటి ప్రపోజ్ చేసినాం. అంటే 2వ లైన్. ఎప్పుడు ఎక్కడే ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఎంత బాధ. అక్కడనే నీళ్లు తాగడానికి లేవు, కడుక్కోవడానికి లేవు. మీరు పడుతున్న ఆవేదన మేము ఎంత అనుభవిస్తుంటామో మీకు అర్థం కాదమ్మా. మీరు అనుకుంటుండొచ్చు వాళ్ళకేం పట్టడం లేదు. చాలా తప్పు తల్లి. మీకంటే మేము ఎక్కువ బాధపడుతుంటాం. కానీ 1 రూపాయి తీసుకురావాలా ప్రభుత్వంలో నుంచి అంటే మేము ఎంత కష్టపడుతుంటామో మీకు అర్థం కాదు. కోట్ల రూపాయలు కావాలి ఏ పని చేయాలన్నా. జల్ జీవన్ మిషన్ పేరేదంతా ఆయన మహానుభావునికి నిన్న మాట్లాడుతున్నాడు. అదేంది అని అడుగుతున్నాడు. ఆ స్టేజ్ మీద ఉన్న కూడా చెప్పాలి పాపం. జలధార అంటాడు, ఒకసారి ఇంకోటి అంటాడు. ఈ జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాలు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటే ఈ దరిద్రులు స్కీమ్నే క్లోజ్ చేసుకున్నారు. అది మొత్తానికి 2024కే ఆ స్కీమే క్లోజ్ అయితే మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ఒప్పించి మన రాష్ట్రానికి 2028-29 వరకు దాన్ని పొడిగించుకొని వచ్చుకున్నాడు. ఇది మేము చేస్తున్న పని. నువ్వు మూసేసినావు, ఉన్నప్పుడు ఉపయోగించుకోలే. ఈ సమస్య మీకు ఎప్పుడో తీరిపోవాలా. పోయిన గవర్నమెంట్లో నేను శాంక్షన్ చేసి 17 కోట్లు ఖర్చు పెట్టినే ప్రాబ్లం ఉండదు. నీ ప్రభుత్వంలో మళ్ళీ అడిషనల్గా తీసుకొచ్చినే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మళ్ళీ మేము తీసుకొస్తామంటే కూడా
నచ్చదు. మీరు బాగుండకూడదు, అర్థమైందా? మీరు ఎంత చెడిపోతుంటే వాళ్ళకి అంత సంతోషం. ఎందుకంటే పొద్దులేసి అడుక్కుంటారో వాళ్ళ కళ్ళకడ పడి ఉండాలి. మీరు ఆ డెవలప్ అయ్యి మీ కుటుంబాలు వృద్ధి చెందాలని లేదు. వాళ్ళకి మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఎవడు నాశనం చేయడం లేదు. అంత పుల్లలు పెట్టి వాసన చూసే రకం ఇది. ఒకటి బాగుంటుంది నచ్చదు. ఏం పోయిన గవర్నమెంట్లో ఎందుకు ఏపీలే వాళ్ళ మంచి కదా కోర్టులో ఎందుకు ఏపీలే. ఇప్పుడు ఏపిస్తే మా ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి బుడ్డ రాజశేఖర్ చంద్రబాబు చెడ్డ పేరు రావాలి. మంచి పనులు చేస్తారు. ప్రజలంతా బాగా మా బుడ్డరాజన్న చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అనుకోకూడదు. పొద్దున్న మీరు ఏదో ఒక బాధలు ఉండాలా. వాళ్ళకి అదే ఆనందం. సంతోషంగా ఉండే ఇష్టం లేదు. మీరు ఏదో ఒక బాధలు ఉండాలి ఎప్పుడు, అంతే కదా. లేకపోతే ఇది ఏం అవసరం? ఇప్పుడు ఎవరైనా అడిగినారా? ఇన్ని 60 సంవత్సరాల నుంచి ఉన్నారు, పుట్టినారు, పెరిగినారు, చనిపోతున్నారు, మళ్ళీ పుడుతున్నారు పిల్లలు. ఇన్నాళ్ళు లేనిది, ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి, క్వశ్చన్ చేయండి. ఒకవేళ మేము చేయాలనుకుంటే ఇన్నేళ్ళు చేయకుండా ఉందా? ఈడాడు ఇప్పుడు వచ్చినాడు దరిద్రుడు. ఈయనకంటే ఒక ఆయన ముందు పోయినాడు, ఆయన కంటే ఒక ఆయన ముందు పోయినాడు. ఇక్కడ ఉండేది బుడ్డ కుటుంబం మాత్రమే, పర్మనెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ పొందుతారు ఏ సాగు చెప్తుంటారు చూడు. ఒకటో పిసుడు, రెండో పిసుడు, అమాస పుణ్యానికి వచ్చిన కూడా కాదు. మనం గెలిచినా ఓడినా ఇన్నే ఉంటాం, మీతోనే ఉంటాం. మీ కష్టాలను బాగా మంచుకుంటాం, మీ సుఖాలలో బాగా మంచుకుంటాం. అంతేగాని మీకు అన్యాయం జరిగి మీకు ఇబ్బంది కలిగించే కార్యక్రమం ఎప్పుడూ చెయ్యము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏ ఇబ్బందులు లేవు. కోర్టు కూడా అంత నిష్కర్షగా ఏమి చెయ్యవు. కోర్టులో కూడా మానవత్వం చాలా ఉంది. జడ్జీలు కానీ లాయర్లు కానీ ఒకవేళ తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తుంది, కానీ సామాన్యుల మీద, అమాయకుల మీద ఎప్పుడు ఏ కోర్టులు చెప్పు, ఏ ప్రభుత్వం చెప్పారు. చెప్తే వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఇట్లు, కానీ మిగతా వాళ్ళు ఎవరు చెప్పారన్నా గుర్తుపెట్టారు. సో దయచేసి మీరు అందరూ ధైర్యంగా ఉండండి. మీకు ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు. కానీ ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిన పని మాత్రం జరిగి తీరాలా. మీకు ఇచ్చే నోటీస్ తీసుకోండి, దానికి సమాధానం ఏంటి? మీ దగ్గర పట్టా ఉంది కదా, రైట్ రాయాలిగా. ఆ పట్టా ఇవ్వండి. జిరాక్స్ వాళ్ళు ఎందుకు ఇచ్చినారు? సో ఆ పట్టా పెట్టి ఇవ్వండి. మాకు పట్టా ఇచ్చింది ప్రభుత్వం, అందుకే ఇక్కడ ఉన్నామని. మీ కొలతలు ఇచ్చినప్పుడు కూడా మీ ఇంటి పక్కన ఎదురుగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని ఇచ్చినాం రాసి. దాంట్లో ఏం భయం ఉందా? సో మిగతా విషయాలు ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వమే కోర్టు పోవాలి దీనిపైన. మీరేం పోవడం లేదు కదా, మీ జోబులో ఏం ఖర్చులు పెట్టడం లేదు కదా. సుప్రీంకోర్టు పోతారు, మళ్ళీ వసూలు చేస్తారు. జాగ్రత్త, మీరు తిక్కులు పొరపాటు పడి సుప్రీంకోర్టు వాళ్ళు వసూలు చేస్తారు తల్లి. మళ్ళీ ఆయన వాళ్ళు దొరుకుతారు. సర్వే చేస్తే అధికారులు సర్వే చేయాలని బుడ్డ రాసేటి మనుషులు ఎందుకు సర్వే చేసినారు? ఎస్, మంచి పాయింట్ అడిగినావు. ఎందుకు బుడ్డ రాసేటి మళ్ళీ రెండోసారి సర్వే చేయించినాడు? ఈ దరిద్రులు ఈ సర్వే చేసే అధికారులను మేనేజ్ చేసేసి డబ్బులు ఇచ్చి 100 రాయించాలి. ఒక్కొక్కడు 5-6 ఆస్తులు పెట్టుకున్నాడు, లేదంటే 10 కూడా పెట్టుకున్నాడు. ఒక్కొక్కటి ఎకరా 2 ఎకరాలు కూడా పెట్టుకున్నాడు. అది లేదు రికార్డులో, కలెక్టర్ గారికి పోదు. ఏమంటే మేనేజ్, ఇప్పుడు కూడా మేనేజ్ చేస్తారు. అటువంటి వాళ్ళ కోసం గుర్తుపెట్టుకోండి, మీకోసం కాదు. ఆయన పడతారు. ఇప్పుడు విసిపెడతానా? మీరు ఎవడన్నా అటువంటి వాళ్ళ కోసం రికమెండ్కి వస్తే ముందు మీరు బయట ఉంటారు. పేదవాడికి ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగదు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎవరికి మీకు కూడా అన్యాయం జరగనీయము. మీరు కూడా ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రెంట్ కడతా ఉండండి. మీకు ఇది రెగ్యులరైజ్ చేసేంత వరకు ఇచ్చింది. ఎంతమంది కట్టారు అడగండి. ఈరోజు ఆ రెంట్ కట్టింటే వాళ్ళకు ఒక అథారిటీ వచ్చు. ప్రభుత్వం ఈ జివో ఇచ్చింది, దాని ప్రకారం మేము రెంట్ కడతాం, రెగ్యులరైజ్ చేస్తారని చూస్తాం. రెగ్యులరైజ్ చేయండి, మాకు ఇవ్వండి. మేము ఇక్కడే ఉన్నాము, ఇక్కడే రిటైర్డ్ అయినాము, మా పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఈ మానవత్వం లేదా? మాకుంది, కోట్లకు ఉంది, అన్నిటికి ఉంది. మనం చేయాల్సిన పని మనం చేయలేదే. ప్రశ్నలు మాత్రం అందరిని అడుగుతుంటారు. వాస్తవాల కోసం చెప్తున్న తప్ప నాకు లోపల ఏమి ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. నా తప్పు నేనే మోయాలా, మీ తప్పులు నేను మోయాలి. ఇదేం ధర్మం ఉన్నా? ఇవన్నీ కూడా మనం ప్రశ్నించుకోవాలా. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలని ఆలోచన చేయాలా. అంతేగాని వాని మీద ఈ మీద నిందలు వేసుకుంటూ కూర్చుంటే. సో దయచేసి మీరు ఎవరు అధైర్యపడొద్దండి. ప్రశాంతంగా, ఇందాక ఒక చెల్లెలు అడిగి అన్న గుండెల మీద చేసుకుని నిద్ర, ఇప్పుడు కూడా గుండెల మీద చేసుకుని నిద్రపోండి, ఏం కాదు. బుడ్డ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, కలెక్టర్ గారు ఉన్నారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కేంద్రంలో మోడీ గారు ఉన్నారు. మీరు ఎవ్వరూ అధైర్యపడాల్సిన పని లేదు. కాకపోతే ఇదంతా ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. కోర్టుల వ్యవహారం కాబట్టి ఒక పద్ధతిగా,
ఇది తొందరలోనే జరుగుతుంది, కానీ మీ సహకారాలు కూడా అవసరం. కలెక్టర్ గారు చెప్పినట్టు మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి, తర్వాత మేము చేయాల్సిన పనులు మేము చేస్తాం. ఇది ధైర్యం పెట్టుకోండి. ఎవరి మాయమాటలు నమ్మొద్దు. వీళ్ళేం సుప్రీంకోర్టులో పోవాల్సిన పని లేదు. పోవాల్సి వస్తే ప్రభుత్వం మనమే పోతాము. ఏమయ్యా నీ బోర్డు మెహర్బానీ ఎవరికి కావాలి? ఎవరికి కావాలి బోర్డు మెహర్బానీ? హైకోర్టులోకి వెళ్ళి ప్రభుత్వం మనం ప్రయత్నం చేసేది సఫలం కాకుండా ప్రభుత్వం మేమే పోతాము. నేను గాడిద చేయలేకున్నా మీ లెక్క. నేను ప్రజలను పరిపాలన చేయకుండా మంచిగా ఈ లెక్క జొల్లు కూతులు అడ్డం కూతుల నోటికి ఏదో వచ్చేది మాట్లాడుకోనికి రాలే. పని చేయనికున్నాం, పని చేస్తాం, మీ తలుపున నిలబడతాం. ఈ విషయాన్ని ఇప్పుడు కలెక్టర్ గారు నేను వారం 10 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఈ మీటింగ్ పెట్టాలి, ఇక్కడ కార్యక్రమం చేయాలన్నప్పుడు అమ్మ మనం భరోసా ఇవ్వాలి వాళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే చిన్న వాళ్ళు చిన్న దానికి అనవసరంగా భయపడిపోతారు. అందులో ఈ ఊళ్ళో మహా అతి మేధావులు, తర్వాత దుర్మార్గులు ఉన్నారు. ఆ బ్యాచ్ ఉంది. ఏంటంటే నేను కొద్దిగా వద్దులే అనుకుంటున్నా. ఒక్కసారి మళ్ళీ పాత గుడ్డ సిస్టమ్ మీద తీస్తే బెటా మీ కథ ఉంటుంది. అవన్నీ ఎందుకు ప్రజలు ప్రశాంతంగా ఉండాలా? ఒకటొకరుగా మాట్లాడతారబ్బా. నెత్తిన జుట్టులేని నా కొడుకు మాట్లాడే నా కొడుకే పనికవల్ల. ఎవరికి మీరేం భయపడొద్దండి, ఏమీ కాదు. ప్రొసీజర్ ప్రకారం అన్నీ చేస్తాం. మీకు ఖచ్చితంగా 100% మీరు అనుకున్న పద్ధతిలోనే ఉంటే మీరేం టెన్షన్ పడకుండా దయచేసి. ఏదైతే ఇప్పుడు స్థలాలు ఇచ్చినామో ఆ స్థలాలకు రాబోయే కాలంలో ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. మీకు ఇల్లు కూడా లక్ష్యంగా కట్టుకోండి. ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వానికి టైం ఉంది. మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. ఈ దరిద్రుల మాదిరి తప్పిపోయి పారిపోయే రకం కాదు. సో దయచేసి ధైర్యంగా ఉండండి. మీరే కాదు అందరికి చెప్పండి. మీరు కూడా ఊర్లో గ్రామ పెద్దలు కానీ, సంఘాల నాయకులు కానీ, అన్ని పార్టీల కార్యకర్తలు, మీడియా మిత్రులు, మీరు ఈ సభకు రాని వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. ఏదైతే ప్రభుత్వం తరఫున తహసీల్దార్ ఆఫీస్ నుంచి మీకు నోటీసులు వస్తాయో తీసుకోండి. దానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ పెట్టేసి సమాధానం ఇవ్వండి. మీకు వచ్చే నష్టం మీరు ఇవ్వకపోతే సమస్య వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవ్వకపోతే రిపోర్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చేది 3000 పట్టాలు, ఇక్కడ వచ్చేది 1000 మందికే వచ్చాయనుకో, 2000 మంది ఏడన్నట్టు అంటే ఇప్పుడు మేము తప్పు చేసినట్టే కదా, అట్టా ఇయ్యనట్టే కదా. కానీ మీ దగ్గర పెట్టుకొని కూడా పని చేయకపోతే కరెక్ట్ కాదమ్మా. అది పోతున్నాం అంటే క్యాబినెట్ నెక్స్ట్ మంత్ ఉంది, ఫస్ట్ వీక్. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మా దగ్గర ఉన్నాయి, రిటైర్డ్ ఎంప్లాయీస్వి గతంలో ఉన్నాయి. గతంలో కూడా ఫైల్ మూవ్ చేసినాను. అప్పుడు మీకోసం కూడా చాలా కష్టపడినాను, అప్పుడు చేయలేకపోయినా. ఈసారి తప్పకుండా మీకు కూడా చేస్తాం. అది ఏ రూపంలో చేస్తామా, ఎట్లా చేస్తామా ఆయన మాట్లాడతాడు. ఫ్రీగా ఇప్పించాలి. ఏంది నువ్వెందుకు చేయలేకపోయినావు దర్దుడా? పోయిన నీ గవర్నమెంట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్కి రూపాయి కూడా డబ్బులు లేకుండా ఫ్రీగా ఇప్పించాలి. అప్పుడే కరెక్ట్ నాయకత్వం అంటాం. సిగ్గుండా అలా మాట్లాడినాకి. నువ్వు కూడా ప్రభుత్వంలో ఉన్నావు కదా, ఏం దిగినావు మళ్ళా నేను చేయకూడదు. సో మీ రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మీది కూడా ఫైల్ మూవ్ అవుతాడు. ఎందుకంటే సాయి ప్రసాద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నారు, రెవెన్యూ కూడా ఆయనే చూస్తాడు. మన జిల్లా కలెక్టర్కి ఇంతకుముందు పనిచేసినాడు, ఆయనకు కూడా అవగాహన ఉంది మన ప్రాజెక్ట్ కాలనీ మీద. కాబట్టి నేను మేడం గారు ఇద్దరం ఇందాకనే కూడా అనుకున్నాం, అమ్మ మనం ఇద్దరం పోదాము, సార్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో మా ప్రయత్నాలు మేము చేస్తాం. మీరు అనవసరంగా దయచేసి సోషల్ మీడియా పోస్టింగ్లు, మీరు అనవసరంగా మీటింగ్లు పెట్టుకోవడం, చేయాల్సిన పనిని ప్రొసీజర్లో చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం, ఎవడో ఏది చెప్తే నమ్మడం, ఇవి మానుకోండి దయచేసి. అనవసరంగా చెవులు ఇచ్చేసి కొరికేసి మెదడు తినేస్తారమ్మా. అదే పని మీద ఉంటారు కొంతమంది నా కొడుకులు. వాళ్ళ పని ఏది, వాళ్ళ దృష్టి అంతా ఎప్పుడు మీరు చెడిపోవాలా, మేము బాగుండాలి. మీరు చెడిపోవాలా, మేము బాగుండాలి. మీరు చెడిపోతేనే కదా మళ్ళీ ఓట్లకు 1000-2000 పాల్పడేది. నువ్వు బాగుంటే ఏం కర్మ నీకు? నువ్వు అభివృద్ధి వెళ్తే నీకేం కర్మ? అదే వాళ్ళ వ్యాపార దృష్టి అంతా. దయచేసి నమ్మొద్దండి. మళ్ళీ అడిషనల్గా శాంక్షన్ మూడు ఆయన చెప్తాడు, ఆయన రోడ్డు వేస్తే క్యూరింగ్ చేయాలంటే మట్టి వేయాలని వద్దమ్మా. 15 రోజులు క్యూరింగ్ చేయాలా, మట్టి కట్టలు కట్టాలా, దాంట్లో నీళ్లు పోయాలా, 15 రోజులు పని చేయాలి. అప్పుడే రోడ్లు నిలబడతాయి. తీసేసినాక మట్టి ఉంటుంది అబ్బా రోడ్డు మీద.
శ్రీశైలంలో ఎప్పుడు ఇంత బాధ అనుభవించగా సున్నిపెంటలో మట్టి కళ్ళలో పడుతుందంట. ఈయన యాడ్ నుంచి ఉట్టి వచ్చినాడు నాకు అర్థం కావడం. మేమల్లా మట్టిలే ఉంటామమ్మా, మట్టిలే తిరుగుతున్నాం. ఆయన ఆకాశం నుంచి వచ్చినాడు పాపం, మట్టి లేని దేశం నుంచి ఎక్కడి నుంచి వచ్చినాడో నాకు తెలియడం. అర్థం లేనివన్నీ ఇంకొక ఆయన రాస్తాడు, మంచులో గిట్ట తాగేదానికి నీళ్ళు లేవు, ట్యాంకర్లు తెచ్చి క్యూరింగ్ నీళ్ళు పోస్తున్నారు. ఎట్ట వాళ్ళు దరిద్రుడా, ఎట్లా రాస్తావు? బుద్ధిలా కొంచెం ఉన్నా రాసేదానికి. క్యూరింగ్ చేయరా? క్యూరింగ్ చేయాలని యాగి తేవాలా? మీరు రాసి భయపడతారు అనుకుంటారా? ఎవరికి ఏం తప్పు చేయనంత వరకు ఎవరు భయపడి నాకు తెలుసు. మీకు ఎట్టమైన రాత్రులు రాస్తుండేది. ఒక ఆయన రాస్తాడు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీలో ఏంటి ఆక్రమించింది, ఎన్ని ఆక్రమించింది నాకు తెలుసు. పీకుతే గంట పోతావు బయటికి. మీరు ఏం తప్పుడు చేస్తారో నాకు తెలుదా? మానవత్వంతో పోతున్నాం కొన్ని విషయాలు. ఇదే పెద్ద పోటగాళ్ళు, పెద్ద అవినీతి రహిత మనుషులు, దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు ఎల్లాని సరిగ్గా అన్నం పెట్టలేము ఇంట్లో పంపలు. 3 సార్లు ఇచ్చాను కొడుకు. మండిపోతుంటుంది కొన్ని చూస్తే. మాకు అసెట్ రాయండి, వాస్తవాలు రాయండి. నేను కూడా ఒకరు తప్పులు చేసుకుంటే మార్చుకుంటాను. అంతేగాని బుద్ధి పుట్టేట పెన్ను పేపర్ ఉందని ఏది పడితే రాయడమేనా? క్యూరింగ్ పేపర్ నీళ్ళు ఆయన కావాలైనా, ఆయన కావాలి నీళ్ళు. అర్థం ఉండాలి కదా ఏదన్నా. దానికి బెదిరింపు లేప. ఎవడు బోడిగాడు, ఎవడు భయపడాడు. తప్పులు చేసేప్పుడు భయపడతాను, తప్పులు లేనప్పుడు ఎందుకు భయపడేది? సో అందరికీ అన్ని మేలే జరుగుతాయి. కొన్ని ఈరోజు మనకు ఘాటుగా ఉండొచ్చు మాటలు, కానీ మనసులో ఉండవు. కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలని కొన్ని విషయాలు చెప్తానే. మనకు పేదవాడు ప్రయారిటీ, వాడి జీవితం బాగుపడడమే లక్ష్యమే మా లక్ష్యం. ఇబ్బంది, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరపున మేము ఉంటాం, అది గుర్తుపెట్టుకోండి. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజల మనిషి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా అంతకంటే, మోడీ గారు ఇంకా అంతకంటే. మనకేం భయం ఉంది? ఈ చిన్న చిన్న సమస్యలు వస్తాయి. సో దయచేసి అవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దండి. ప్రశాంతంగా మీరు, మీ పిల్లలు, పాపలు అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇంకా మేము ఏమైనా చేసి పెట్టేటువంటి అడగండి, చేసేటివి ఎట్లా చేస్తుంటాం. ఇంకేమైనా కొన్ని మర్చిపోతున్నామో మాకు తెలియదు, గుర్తు చేయండి, చేస్తాం. మీరందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు కలెక్టర్ గారు పాపం మన కోసమే ఉదయం నుంచి ఆయన నిన్ననే వచ్చి ఉన్నారు. కానీ నేను రాత్రికి వస్తానులేమ్మా అని చెప్పిన. పొద్దు నుంచి మన కార్యక్రమాలు ఉన్నారు. మనకు ఒక భరోసా, ధైర్యం ఇవ్వడానికి మేడం గారు వచ్చినారు ఈరోజు. నేను ఒక్కరిని చెప్తే సరిపోదు కదా, రిపోర్ట్ రాయాల్సింది మేడం. ఆమె కూడా క్లియర్గా, క్లారిటీగా మీకు చెప్పింది. దాని ప్రకారం పని చేసుకోండి, అందరూ సంతోషంగా ఉంటారు. ఎవరికి ఏం భయపడాల్సిందో, దేనికి ఏం భయపడాల్సిందో తెలియజేసుకుంటూ అందరికీ